I am always involved. I know I am always. हमारा बिल्कुल सुनियो please let me know whether I am audible or not. कैसे में शॉर्ट बताइए कैसे में शॉर्ट Today we are going to discuss about digital marketing theory. So when you want to enter into the career of digital marketing, you cannot go directly. So first thing, what we have to do is we have to start with freelance. Digital marketing career choose చేసుకోవాలి అంటే మనం డైరెక్ట్ గా జంప్ అవ్వలేము ఒక్కసారిగా. సో నార్మల్ జాబ్ లాగా కాదు డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సో ఇట్ కంప్లీట్లీ డిఫరెంట్. సో మనం ఎక్కువ క్లయింట్స్ తో ఎక్కువ కంపెనీస్ తో మనం ఫ్రీగా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రీలాన్సింగ్ చేయాలి స్టార్ట్. మనం ఫ్రీలాన్సింగ్ తో స్టార్ట్ చేస్తే సో దట్ విల్ గెట్ కాన్ఫిడెన్స్, మన కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఓకే ఇలా చేయాలి. ఆన్లైన్ బిజినెస్ ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ అనేది అంత ఇంపార్టెంట్, మనం ఫస్ట్ క్లాస్ నుంచే చెప్తున్నాం కదా ఎందుకు అంత ఇంపార్టెంట్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్కువ. సో బికాస్ ఆన్లైన్ బిజినెసెస్ ఆర్ బూమింగ్ టుడే. We all know this. First class నుంచి మనం ఇదే చెప్పుకుంటున్నాం, ఆన్లైన్ బిజినెసెస్ ఆర్ గ్రోయింగ్ టుడే. సో ఈవెన్ దో ట్రెడిషనల్ మార్కెటింగ్ హ్యావ్ ఇట్స్ ఓన్ వాల్యూ, దానికి కూడా ఒక మంచి వాల్యూ ఉంది. బికాస్ ఎందుకు ఆన్లైన్ బిజినెసెస్ అన్ని ఆన్లైన్ కి డిజిటల్ మార్కెటింగ్ షిఫ్ట్ అవుతున్నాయంటే బికాస్ ఆఫ్ ది యూసేజ్ ఆఫ్ మొబైల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఈజ్ ఎవ్రీథింగ్ సర్చింగ్ దగ్గర నుంచి ట్రాన్సాక్షన్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ డన్ త్రూ మొబైల్స్ లోనే ఎక్కువ అన్ని చేస్తున్నాం. మనం ఏది కొనాలన్నా కూడా మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. సో అందుకే కంపెనీస్ కూడా డిజిటలైజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయి. అండ్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా డిజిటలైజ్ అవుతున్నాయి. ఇది మీకు ఒక క్లారిటీ అయితే ఉంది. ఓకే, సో వాట్ ఈస్ ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి, మనం ఎలా వర్క్ చేయొచ్చు ఫ్రీలాన్సింగ్. సో మనం డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ అంటే ఎలా స్టార్ట్ చేయాలి. సో దాని నుంచి మనకు స్టార్ట్ చేసిన తర్వాత మనం ఎలా మన పోర్ట్ఫోలియో ప్రిపేర్ చేసుకోవాలి, అండ్ మనకి ఎంత చార్జ్ చేయాలి. ఓకే, మనం ఎలా స్టార్ట్ చేయాలి అని తెలిస్తే సో దట్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. మనం ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేస్తే సో ఆఫ్టర్ దట్ వీ కెన్ జంప్ ఇన్ టు ఎనీ సెక్టర్. మనకి ఏది వర్కౌట్ అవుతుంది ఏది వర్కౌట్ అవ్వదు అని టెస్ట్ చేసుకోవడానికి ఫ్రీలాన్సింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. ఓకే, యూ కెన్ వర్క్ విత్ మోర్ దాన్ వన్ క్లయింట్. ఫ్రీలాన్సింగ్ అంటే మనం డైరెక్ట్ గా కంపెనీకి వెళ్ళి వర్క్ చేయకుండా మనం ఎక్కడి నుంచో కంపెనీ తరఫున మనం వర్క్ చేయొచ్చు. మనం ఒక కంపెనీ కోసం మనం వర్క్ చేయొచ్చు. యూ కెన్ వర్క్ మోర్ దాన్ వన్ క్లయింట్. ఒకేసారి ఒక 2-3 కంపెనీస్ తో మనం వర్క్ చేయొచ్చు. Okay, and you can work from your comfort zone. So this is the best phase of freelancing. ఫ్రీలాన్సింగ్ అందరూ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఫేజ్. కంఫర్ట్ జోన్ నుంచి మీరు వర్క్ చేయొచ్చు, మీరు ఇంటి నుంచి అయినా వర్క్ చేయొచ్చు, లేదు మీరు వెకేషన్కి వెళ్ళారు వెకేషన్ నుంచి అయినా వర్క్ చేయొచ్చు, మీరు ప్యారిస్ లో ఉన్నారు ప్యారిస్ నుంచి అయినా వర్క్ చేయొచ్చు. ఏ క్లయింట్స్ వరల్డ్ ప్రపంచంలో ఏ క్లయింట్ whether it whether the person may be from India or US or UK whatever, ఏ ప్రపంచంలో ఏ మూల నుంచి ఉన్న కంపెనీ కూడా they can work from our comfort zone. దానికి 9 to 5 అని పర్టికులర్ గా టైమింగ్ ఉండదు. యూ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ 9 to 5 జాబ్స్. ఓకే, అండ్ ఆల్సో కొంచెం రిస్క్ ఉంటుంది స్టార్టింగ్ లో. అంటే మీరు కొంచెం నేర్చుకునే వరకు మీకు కొంచెం డిఫికల్ట్ గానే ఉంటుంది. అండ్ యూ హ్యావ్ టు వర్క్ ఏ లాట్ బ్యాక్వర్డ్స్. చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది అండ్ చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీల్ డిస్కస్ వన్ బై వన్. అండ్ యూ కెన్ హిట్ 6-figure income in less than 6 to 12 months. Okay, number 6, you can hit 6-figure income in less than 6 to 12 months. If you can work disciplined and ఒక discipline తో మీరు వర్క్ చేశారనుకోండి, the big picture తో మీకు వర్క్ చేశారనుకోండి, then definitely hit 6 to 12 months. But we have to work hard for this. Okay? ఇంకా మనకు బెనిఫిట్ ఏంటి డిజిటల్ మార్కెటింగ్ అంటే మీరు కంఫర్ట్ జోన్ నుంచి మీరు ఇంటి నుంచి చేసినా సరే, కంఫర్ట్ జోన్ అంటే మన ఇల్లు కావచ్చు వెకేషన్ కావచ్చు మనం ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు.
మన కంఫర్ట్ జోన్ నుంచి మనం 6 to 12 months లో 6 figure ఇన్కమ్ ఆన్ చేయొచ్చు. 6 figure ఇన్కమ్ ఆన్ చేసే ఛాన్సెస్ మనకి డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ ఉంది. ఓకే, some people are earning equals to సాఫ్ట్వేర్ కి ఏ మాత్రం తగ్గకుండా earn చేస్తున్నారు. There are many people in this డిజిటల్ మార్కెటింగ్ ఏరియా. డిజిటల్ మార్కెటింగ్ ఏరియాలో 1 lakh 2 lakhs ఇలా some crores earn చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. If you want example of those people, I will tell you. నేను ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూపించాను అనుకుంటాను, సలోని శ్రీవాస్తవ గారిని. షీ ఈజ్ అ నార్మల్ బీకామ్ చేసింది అండ్ ఎంబీఏ చేసింది అనుకుంటాను. సో తను సమ్ క్రోర్స్ లో అర్న్ చేస్తుంది బికాస్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. అండ్ షీ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ రియల్లీ వెల్. అంటే తన ఇన్కమ్ ఎక్కడి నుంచి ఎంత వస్తుంది, సో ఎలా స్టార్ట్ చేసింది, ఎవ్రీథింగ్ షీ ఎక్స్ప్లెయిన్. సో ఇన్ దాట్ వే మనం కూడా ఇట్ ఈస్ ఇఫ్ షీ కెన్ డూ వీ కెన్ డూ. తను కూడా ఒక నార్మల్ మనలాగే డిగ్రీ చేశారు, తర్వాత ఎంబీఏ చేశారు. షీఈస్ వెరీ యాజ్ నార్మల్ యాజ్ అస్. మనలాగే ఒక నెక్స్ట్ డోర్ పర్సన్ లాగే ఉంటారు, బట్ దే ఆర్ ఎర్నింగ్ అ లాట్. సో వాట్ ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు నో ఇస్ వీ హ్యావ్ టు earn దట్ స్కిల్. ఆ స్కిల్ మనం ఆన్ చేసుకున్నామంటే దట్ ఈస్ రియల్లీ ఈజీ. దట్ ఈస్ దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఎ రాకెట్ సైన్స్. So we should not worry as we are starting our career as a digital marketing freelancer. మనం ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసినప్పుడు మనం వరి అవ్వకూడదు. ఓకే, డోంట్. సో నాట్ హ్యావింగ్ ప్రాఫిటబుల్ స్కిల్స్, అంటే నాకు ప్రాఫిటబుల్ స్కిల్స్ లేవు, చాట్ జీపీటీ ఎలా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడాలో నాకు తెలియదు, నాకు మంచి గ్రామర్ లేదు, సో ఇంగ్లీష్ నేను ఫ్లూయెంట్ గా మాట్లాడలేను, నాకు రాయడం అంటే ఒకరు అప్రిషియేట్ చేసినాక నాకు రాయడం రాదు. సో ఇలా కొన్ని ప్రాఫిటబుల్ స్కిల్స్ నాకు లేవు అని ఫీల్ అవుతూ ఉంటారు. అంటే సోషల్ మీడియాస్ లో ఎలా పోస్ట్ చేయాలి అంటే వాటిని కీవర్డ్స్ పెట్టి ఎలా సెర్చ్ చేసుకోవాలి, ఎస్ఈఓ ఎలా చేయాలి, ఇవన్నీ ఏది మనకు తెలియదు. మనం జావా, సి లాంగ్వేజ్, తర్వాత కామర్స్ ఇవన్నీ ఎలా నేర్చుకున్నాం, మనం ఏమి జీరో నుంచి నేర్చుకున్నాం కదా. ప్రతి సబ్జెక్ట్ మన లైఫ్ లో ప్రతి సబ్జెక్ట్ మనం జీరో నాలెడ్జ్ తోని కాలేజ్ కి ఎంటర్ అవుతున్నాము అంటే మనకి ఏం తెలియదు అసలు. ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే ఆ సబ్జెక్ట్స్ లో ఏముంటాయి, ఏం చెప్తారు, అవన్నీ మనం ఒక ప్రాసెస్ లో ఒక 6 months 1 year స్పెండ్ చేసి నేర్చుకుంటాం. ఒక సెమిస్టర్ కి నేర్చుకుని ఎగ్జామ్స్ కూడా రాస్తాం. ఓకే, నథింగ్ ఈజ్ అ రాకెట్ సైన్స్. ప్రాఫిటబుల్ స్కిల్స్ ఉండాల్సిన అవసరం లేదు. బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే చాలు. అండ్ వాట్ అదర్స్ విల్ థింక్ ఆఫ్ మీ. నేను ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సింగ్ చేస్తే ఇంకొకటి ఏమనుకుంటారో, ఓకే, ఒకరు ఏమనుకుంటారో అనే ఆలోచన మనకు అస్సలు ఉండకూడదు. ఇఫ్ we want to earn something, we want to learn something, we should not feel what others think of it. Need a lot of money for business registration. ఒక బిజినెస్ మనం రిజిస్ట్రేట్ చేయాలి అంటే ఫ్రీలాన్సింగ్ చేయాలంటే వెబ్సైట్స్ మీద పెట్టాలి అండ్ యాడ్ డొమైన్స్ తీసుకోవాలి. సో మనం బిల్డింగ్ చేయాలి, అమౌంట్ స్పెండ్ చేయాలి. సో ఇవన్నీ మనకి చాలా డౌట్స్ ఉంటాయి. మనకి అంత మనీ, లాట్ ఆఫ్ మనీ అయితే మనకి అవసరం ఉండదు. అంటే కొంతమంది ల్యాక్స్ ఆఫ్ మనీ అవసరం ఉంటుంది అనుకుంటారు కదా. సో దట్ ఈస్ నాట్ రియల్. మనకి స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను, 2000 సబ్స్క్రైబర్స్, తర్వాత మీరు ఈమెయిల్ మార్కెటింగ్ చేయాలన్నా కూడా 2000 వరకు మీకు ప్రాబ్లం లేదు, హ్యాపీగా ట్రై చేయొచ్చు అని చెప్పాను కదా. సో మీకు స్టార్టింగ్ లో ఎటువంటి మీకు 2000 అలా క్రాస్ అవుతూ ఉంటేనే, మీకు ట్రాఫిక్ పెరుగుతుంటేనే మీకు ఛార్జెస్ పడతాను. మీకు ఛార్జెస్ అంతలోగా మీరు హ్యాపీగా అందులో యూ కెన్ మాస్టర్. అందులో అప్పటికి మాస్టర్ అయిపోయింటారు. సో దట్ అంతో ఇంతో ఆన్ చేస్తూ ఉంటారు కాబట్టి యూ కెన్ పే మంత్లీ 150 199. కొన్ని ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్కలాగా ఛార్జ్ చేసి, దట్ ఈస్ నాట్ అ బిగ్ చేంజ్. అంత ఛార్జ్ అయితే ఏం చేయరు, అంత ఎక్కువ మనీ అయితే అవసరం లేదు, థౌజండ్స్ లోనే అవుతుంది. అంటే స్టార్టింగ్ లో అది కూడా అవ్వదు, ఆఫ్టర్ కొన్ని రోజులు ఒక 6 12 months తర్వాత మీరు పే చేయాల్సి ఉంటుంది అంతే. వాట్ అబౌట్ ట్యాక్సెస్? ట్యాక్సెస్ గురించి మీరు అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. యూ నో కదా, ట్యాక్సెస్ మనం అంతంత ఎర్న్ చేస్తే ట్యాక్సెస్ ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక్కొక్క వెబ్సైట్ కి ఇంత ట్యాక్స్ పడుతుంది అని అనుకుంటూ ఉంటారు. ట్యాక్సెస్ మీద చాలా మందికి అవేర్నెస్ అయితే లేదు. మనకి ట్యాక్సెస్ గురించి అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఫ్రీలాన్స్.
అండ్ ఐ హావ్ నో ఎక్స్పీరియన్స్ అండ్ నో ఫ్యాన్సీ పోర్ట్ఫోలియో. ఇప్పుడు మనం ఏదైనా జాబ్కి వెళ్ళాలి అంటే నాకు మంచి రెజ్యూమ్ లేదు అని ఎలా ఫీల్ అవుతాం, ఇన్ ద సేమ్ వే నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నేను క్లయింట్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ ఎలా మాట్లాడేది వాళ్ళతో, నాకు పోర్ట్ఫోలియో కూడా మంచిగా లేదు, ఫ్యాన్సీ పోర్ట్ఫోలియో లేదు అని అనుకుంటూ ఉంటారు. ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. మీకు ఎక్స్పీరియన్సే ఉండాల్సిన అవసరం లేదు, మీరు ఎక్స్పీరియన్స్ ఉండాలి, బట్ స్టార్టింగ్ స్టేజ్ లో మీరు ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి అంటే క్లయింట్ తోనే వర్క్ చేశాను అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను క్లయింట్ తోనే వర్క్ చేశాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అని ఎవరో ఒకరి దగ్గర మనం వర్క్ చేస్తే కదా మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మీరు సింపుల్ గా పెట్టుకోవచ్చు, మీ పోర్ట్ఫోలియోలో మీరు సింపుల్ గా మెన్షన్ చేయొచ్చు. సో అంటే నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది, ఇది నా ప్యాషన్, సో నేను ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి నేను మీతో వర్క్ చేయాలి అనుకుంటున్నాను. వెరీ సింపుల్. ఓకే, నాకు చాలా టెస్టిమోనియల్స్ అంటే రివ్యూస్, చాలా కంపెనీస్ రివ్యూస్ అన్ని కింద ఉండాలి, దెన్ ఓన్లీ పీపుల్ విల్ హైర్ యూ అనేది కంప్లీట్లీ రాంగ్. ఫస్ట్ మనం కొంత ఒక 2-3 క్లయింట్స్ తో మనం ఫ్రీగా వర్క్ చేయాల్సి ఉంటుంది, ఫ్రీలాన్సింగ్. ఓకే, దట్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్ కదా. వాళ్ళ నుంచి ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ టెస్టిమోనియల్ అంటే రివ్యూ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి నేను మీతో వర్క్ చేస్తాను, మీరు నాకు మంచి రివ్యూ ఇవ్వండి. మీకు మనకి ఆ రివ్యూసే మనకి ఇంకొక క్లయింట్ మనల్ని యాక్సెప్ట్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఐ డోంట్ నో హౌ టు టాక్ టు క్లయింట్స్, క్లయింట్స్ తో నాకు మాట్లాడడం రాదు అని చాలా మంది ఆగిపోతూ ఉంటారు. సో దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. మనం మాట్లాడాలి, మిస్టేక్ చేయకుండా ఏది నేర్చుకోలేము కదమ్మా. సో వీ హ్యావ్ టు టాక్. మనం స్ట్రాటజీస్ చాలా ఉంటాయి, ఎలా మాట్లాడాలి ఏంటి. ఫ్రీ కంటెంట్ చాలా ఉంది, టేక్ ఏ కోర్స్. మీకు ఇష్టమైన నీష్ సెలెక్ట్ చేసుకోండి, కోర్స్ తీసుకోండి, దే విల్ గివ్ 100% ట్రైనింగ్. మీరు చెయ్యాలి అనుకుంటే రిసోర్సెస్ మీ చుట్టూ చాలా ఉంటాయి, అండ్ అక్కడికి మీరు ఆ రిసోర్సెస్ కావడానికి మీరు అన్ని తెలుసుకుంటారు కూడా. మనం ఒక పని చెయ్యాలి అంటే సో వి డెఫినెట్లీ ఫైండ్ ఫర్ రిసోర్సెస్, మనకు రిసోర్సెస్ అలాగే వస్తాయి. అండ్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్. సో నాకు రాదు అనే దాని మీద మీరు ఫోకస్ చేయకుండా గ్రోత్ మైండ్ సెట్ తో ఉండాలి. గ్రోత్ మైండ్ సెట్ ఇన్ ద సెన్స్ వాట్ ఈస్ గ్రోత్ మైండ్ సెట్? అబ్స్ట్రాక్టివ్స్ వస్తే గివ్ అప్ చేయడం. ఓకే, ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే దాన్ని కృంగిపోవడం. ఇంకా అండ్ ఎవరికైనా సక్సెస్ వస్తే, ఇప్పుడు మీరు ఏదో చేయాలనుకుంటున్నారు, ఇంకొకరు పక్కన వాళ్ళు ఆల్రెడీ సాధించేశారు, వాళ్ళు ఆల్రెడీ దాంట్లో మంచిగా ఎర్న్ చేస్తున్నారు అనుకోండి, అమ్మో వాళ్ళకి వచ్చేసింది నాకు రాదు అని ఇలా. ఓకే, ఇవన్నీ కూడా భయాలు, చిన్న చిన్న భయాలు ఉంటాయి కదా, మనం వాటి వల్లే ఆగిపోతూ ఉంటాం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం ఇలాంటివి. సో అవన్నీ పక్కన పెట్టి గ్రోత్ మైండ్ సెట్ తో నాకు ఇది రాదు, నేను నేర్చుకోవాలి. ఓకే, నేను ఈ వర్చువల్ అసిస్టెంట్ అవ్వాలి అంటే నేను ఇది నేర్చుకోవాలి, సోషల్ మీడియా మేనేజర్ అవ్వాలి అంటే నేను ఇవన్నీ నేర్చుకోవాలి. ఓకే, ఫస్ట్ మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో అట్లీస్ట్ మీరు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉందనుకోండి, దట్ విల్ బి రియల్లీ ఈజీ టు లర్న్ ఫర్ ఫర్దర్ థింగ్స్ అండ్ టేక్ యాక్షన్ అండ్ ఎక్స్పెరిమెంట్ అండ్ లర్న్. ఓకే, ఒకేసారి మనకు అన్ని వచ్చేయాలంటే అవ్వదు. ఫస్ట్ మనకి సబ్జెక్టే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఓకే, నేను కోర్స్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేను జాయిన్ అయ్యాను ఒక 2021 అలా. ఫస్ట్ లో నాకు టర్మినాలజీ అదంతా నాకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇది మన వల్ల అవ్వదు, మనకి కంప్లీట్లీ సైన్స్ బ్యాక్గ్రౌండ్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మనకి ఎలక్ట్రానిక్ బ్యాక్గ్రౌండ్ అయిపోయింది, నాకు డిజిటల్ మార్కెటింగ్ అంటే అస్సలు జీరో నాలెడ్జ్ నాకు అసలు. సో విత్ దాట్ జీరో నాలెడ్జ్ ఐ స్టార్టెడ్. ఆ జీరో నాలెడ్జ్ తోనే నేను స్టార్ట్ చేశాను, ఆ జీరో నాలెడ్జ్ తోనే నేను అన్ని తెలుసుకున్నాను, యాక్షన్ తీసుకున్నాను, ఎక్స్పెరిమెంట్స్ చేశాను. ఐ లర్న్ ఎ లాట్. 2-3 years నేను చాలా నేర్చుకున్నాను, ఈ రోజు మీకు చెప్తున్నాను. ఇట్ ఈస్ నాట్ ద థింగ్ లైక్ ఐ డోంట్ నో ఎనీథింగ్, మనకేమీ తెలియదు, నేను నేర్చుకోలేను, నా వల్ల అవ్వదు అనే థింగ్ ఏది లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటాం కదా. సో వీ హ్యావ్ టు టేక్ యాక్షన్. ఫెయిల్ అవుతాం బట్ వీ హ్యావ్ టు టేక్ యాక్షన్. మనకి తప్పు అని మనకి తెలిసిన తర్వాత మనం నేర్చుకుంటాం, ఓకే ఇలా చేయకూడదు అని ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేది కూడా ఉంటుంది కదా. ఓకే, ఇలా ఇది మిస్టేక్ అని ఉన్నప్పుడు ఆ మిస్టేక్ కరెక్ట్ చేసే సొల్యూషన్ కూడా ఒకటి ఉంటుంది. సో వీ హ్యావ్ టు వర్క్అవుట్ ఆన్ దట్. వీ హ్యావ్ టు డూ మిస్టేక్స్ అండ్ వీ హ్యావ్ టు వర్క్అవుట్. కింద పడతాం చిన్నప్పుడు, సో అగైన్ మళ్ళీ లేస్తాం, మళ్ళీ నడుస్తాం కదా. ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ టు టేక్ యాక్షన్, వీ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ వీ హ్యావ్ టు డూ మిస్టేక్స్ అండ్ వీ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ దట్. ఇలా కాదు ఇలా చేయాలని నేర్చుకుంటాం. అసలు యాక్షనే తీసుకోకపోతే మనం ఎలా నేర్చుకుంటాం చెప్పండి. ఓకే, ఇన్ దాట్ వే అండ్ ఫోకస్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అస్సలు యూజ్ అవ్వకూడదు డిజిటల్ మార్కెటింగ్. ఓకే, ఇఫ్ యు ఆర్
స్టార్టింగ్ యువర్ కెరియర్ ఎవ్రీథింగ్ యూ షుడ్ నాట్ లూజ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అఫ్ కోర్స్ కొత్తగానే ఉంటుంది, మన చెయ్యి పట్టుకొని ఎవ్వరూ ఇందులో ముందుకు తీసుకెళ్ళలేరు. కోర్స్ మన దగ్గర ఎవరు ఉండదు, బికాస్ యు ఆర్ ద లీడర్, యు ఆర్ ద చైర్ లీడర్ అండ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ అదర్ క్లయింట్స్ కదా. మీరే సపరేట్ కంపెనీ, మీరు ఒక్కరే వర్క్ చేస్తున్నారు కాబట్టి యూ మైట్ లూజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. బట్ యూ షుడ్ నాట్ లూజ్ యువర్ ఫోర్స్. మీరు మీ కాన్ఫిడెన్స్ నేను చేయగలను, ఈవెన్ దో యూ డిడ్ మిస్టేక్స్ యూ హ్యావ్ టు వర్క్అవుట్ ఆన్ దెమ్. అందుకే ఫస్ట్ మనం ఫ్రీగానే వర్క్ చేయాలి. ఇప్పుడు క్లయింట్స్ ఫ్రీగా వర్క్ చేస్తే మనం నేర్చుకోవచ్చు. సంథింగ్ లైక్ దట్ ఇంటర్న్షిప్. మనం ఇంటర్న్షిప్ చేస్తాం కదా, ఏ వర్క్ అయినా. నెక్స్ట్ జాబ్ ప్రాసెస్ కి మనం ప్రాజెక్ట్ చేయాలంటే ఇంటర్న్షిప్ చేస్తాం కదా. సో అది మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే నాకు దీంట్లో స్కిల్ ఉంది, నేను దీంట్లో వెళ్ళగలను. ఇంటర్న్షిప్ లో మీరు బాగా చేశారంటే వాళ్ళు మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు కొన్ని కంపెనీస్. కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే మీకు టాలీ నేర్పిస్తాము అంటే ఒక 3,000 మీకు స్టైఫండ్ కూడా పే చేస్తాము అని ఉంటాయి కొన్ని కంపెనీస్. మీరు దాంట్లో బాగా వర్క్ చేశారనుకోండి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. సో ఇన్ ద సేమ్ వే ఇంటర్న్షిప్ అనుకోండి, ఫ్రీలాన్సింగ్ స్టార్టింగ్ లో ఇంటర్న్షిప్ అనుకోండి అండ్ ఫ్రీగా వర్క్ చేయండి. మీకు అమౌంట్ వచ్చినా రాకపోయినా యూ విల్ గెట్ ఎ రివ్యూ. ఆ రివ్యూ ఇస్ ఈక్వల్స్ టు మోర్. ఆ రివ్యూ అనేది మీకు మోర్ దాన్ అమౌంట్ పెట్టినా కూడా మీకు రివ్యూ రాదు. అమౌంట్ ఇచ్చి రివ్యూ రాదు, చేయించుకోవడం లేదు. మీరు వర్క్ చేసి డినైన్ గా వర్క్ చేసి ఆ కంపెనీ ఇంప్రెస్ అయ్యి మీకు రివ్యూ ఇవ్వడం లేదు. ఓకే, దట్ ఈస్ మోర్ దాన్ మనీ. మనీ కంటే ఎక్కువ అది, మీరు అర్న్ చేసేదానికంటే ఎక్కువ. మీరు మంచి రివ్యూస్ అర్న్ చేయగలిగారు అంటే మీకు ఆపర్చునిటీస్ అనేది ఖచ్చితంగా వస్తాయి. బీ కంఫర్టబుల్ ఆన్ సోషల్ మీడియా. సోషల్ మీడియా కొత్త నాకు ఎలా షూట్ చేయాలి అండ్ కెమెరా నేను ఫేస్ చేయలేను, కెమెరా షైనెస్ ఉంటుంది చాలా, నేను ఫేస్ చేయలేను కెమెరాని. గో ఫర్ ఫేస్లెస్ వీడియోస్, నో ఇష్యూస్. సో మీకు కెమెరా ఫేస్ చేయలేను అంటే ఇప్పుడు మీరు ఒక క్లయింట్ తో మాట్లాడాలి అనుకున్నారు, మీరు కెమెరా ఫేస్ చేయాలి, యూ హ్యావ్ టు స్విచ్ ఆన్ యువర్ కెమెరా, యూ హ్యావ్ టు టాక్ డైరెక్ట్. ఆన్లైన్ లోనే మాట్లాడతాం కదా, డైరెక్ట్ గా మాట్లాడడానికి యూ హ్యావ్ టు ఫీల్ కంఫర్టబుల్ ఫర్ దట్. అండ్ సోషల్ మీడియా ఏదైనా పోస్ట్ చేయాలి, ఇఫ్ యూ డోంట్ వాంట్ క్లయింట్స్ వరకు మీరు వీడియో ఆన్ చేసుకోవచ్చు. లేదు నేను ఫేస్లెస్ వీడియోస్ నేను చేసుకుంటాను, ఫేస్లెస్ పోస్ట్ పెట్టుకుంటాను, సో దట్స్ కంప్లీట్లీ ఫైన్. ఫేస్లెస్ పోస్ట్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, నేను ఒక ప్రొఫైల్ కూడా మీకు షేర్ చేశాను. సో షీ ఈస్ అర్నింగ్ లాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్ దట్. ఓకే, బీ కంఫర్టబుల్. మనం ఫస్ట్ కంఫర్ట్ అవ్వాలి సోషల్ మీడియా. ఓకే, దెన్ ఓన్లీ దే కెన్ డూ. అండ్ ఎంజాయ్ అండ్ లవ్ ద ప్రాసెస్. వీ హ్యావ్ టు ఎంజాయ్ ద ప్రాసెస్. మనం ఏదైతే చేస్తున్నామో వీ హ్యావ్ టు ఎంజాయ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్. మనం ఎంజాయ్ చేయాలి. నాకు ఇది రాదు, నాకు ఇది కొత్త, ఆ, నాకు వస్తుందో రాదు, ఆ, నేను చేసే వర్క్ క్లయింట్స్ నచ్చుతుందో నచ్చదు, ఇలా మీరు అనుకుంటూ ఉంటే యూ కెనాట్ గో ఫార్వర్డ్. మీ స్కిల్ అనేది మీకు నేర్చుకోలేదు. వీ హ్యావ్ టు ఎంజాయ్ అండ్ వీ హ్యావ్ టు లవ్ ద ప్రాసెస్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మోటివేషన్, మీకు మోటివేషన్ లేదు అనుకోండి, గో టు యూట్యూబ్ అండ్ గో ఫర్ ఇన్స్టాగ్రామ్ అండ్ గెట్ ఇన్స్పైర్డ్. చాలా మంది ఉంటారు, మీ స్టేజ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, మీ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. గో అండ్ చెక్ దేర్ ప్రొఫైల్స్. సో గెట్ మోటివేటెడ్, యూ గెట్ ఇన్స్పిరేషన్, యూ కెన్ ఎంజాయ్ ద ప్రాసెస్. You will get enough motivation from that and work with clients and get experience. So this is the final thing that we have to do to get experience. మనం ఎంత స్కిల్ ఎంత నేర్చుకున్నామని కాదు, మనం క్లయింట్స్ తో వర్క్ చేయాలి ఖచ్చితంగా. ఆ క్లయింట్స్ తో వర్క్ చేసింది మనం మన పోర్ట్ఫోలియోలో పెట్టుకోగలిగితేనే మనం నెక్స్ట్ ఫర్దర్ గా మనం ఎవరికైనా ఏ కంపెనీకైనా మనం ఫార్వర్డ్ చేసుకోగలం. సో నేను క్లయింట్స్ తో వర్క్ చేశాను, సో దిస్ ఈస్ మై నీష్, ఐ కెన్ హెల్ప్ యూ ఇన్ యువర్ బిజినెస్ టు గ్రో యువర్ బిజినెస్ విత్ సోషల్ మీడియా మార్కెటింగ్ అని. నువ్వు సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తున్నావా అని వాళ్ళు ఎలా నమ్మాలి అంటే నువ్వు క్లయింట్స్ తో వర్క్ చేస్తుండాలి అని వాళ్ళ రివ్యూ నీకు ఉండాలి. సో వర్క్స్ తో క్లయింట్స్ తో వర్క్ చేయండి, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి, రివ్యూస్ తెచ్చుకోండి, అది మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇంకొక కంపెనీకి ప్రపోజల్ అనేది తీసుకోండి. ఇన్ దాట్ వే వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ కెరియర్. ఒక్కొక్కటి బిల్డ్ చేసుకుంటూ ఉంటే, ఒక్కొక్కరికి మంది వర్క్ చేస్తూ ఉంటే సో మీకు ఎక్స్పీరియన్స్. సో 1 year తర్వాత యూ విల్ లెర్న్ ఎ లాట్. అంతా ఇంకా ఆన్ కూడా చేస్తారు. అప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో మీకు రాకపోవచ్చు అండ్ ఎలా మీకు ఒక ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి, అంటే ఎలా ఛార్జ్ చేయాలి, మనం అమౌంట్ అనేది ఎలా డిమాండ్ చేయాలి అనే డౌట్ కూడా మీకు ఉంటుంది. ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ దట్. సో డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ అంటే ఇలా ఉంటుంది అని కాదు కదా, ఎలా స్టార్ట్ చేయాలనేది కూడా ఇంపార్టెంట్. సో పాపులర్ డిజిటల్ మార్కెటింగ్ కెరియర్స్.
సో మీరు స్లోగా అలా ఫ్రీలాన్సింగ్ గా స్టార్ట్ చేశారనుకోండి, కంటెంట్ రైటింగ్ ఫ్రీలాన్సింగ్ గా స్టార్ట్ చేయొచ్చు, అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సింగ్, మీ మీ niche ఏంటి అన్నిటి గురించి సెర్చ్ చేయండి. Okay, మీకు ఏది నచ్చుతుందో సెలెక్ట్ చేసుకోండి. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ గివ్ ఇట్ ట్రై, యూ కెన్ కంప్లీట్లీ. ఇప్పుడు మీకు ఇందులో ఏ సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు, యూ కెన్ గో ఫర్ బేసిక్ కంటెంట్ రైటింగ్. కంటెంట్ రైటింగ్ అనేది బేసిక్. ఒక టాపిక్ తీసుకోండి, దాని మీద రాయండి. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో ఫర్ షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉంటాయి. ఓకే, స్టార్టింగ్ లో మీరు అమౌంట్ నేను పెట్టుకోలేను అంటే కొన్ని చాలా ఫ్రీ వెబ్సైట్స్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇచ్చే వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. అలిసన్ అనే ఒక వెబ్సైట్, అది కూడా కంప్లీట్లీ ఫ్రీ. అందులో ఫ్రీ కంటెంట్ మీకు దొరుకుతుంది. అండ్ యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రీగా. డిజిటల్ మార్కెటింగ్ ఇన్ 1 hour, డిజిటల్ మార్కెటింగ్ 3 hours, లేదంటే కంటెంట్ రైటింగ్ అనేది ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, మీ స్కిల్ అనేది ఫస్ట్ ఫ్రీగానే నేర్చుకోండి. ఫ్రీగా నేర్చుకోండి, అందులో ఎక్స్పెరిమెంట్ చేయండి. మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, మీకు ఇంకా స్కిల్స్ నేర్చుకోవాలి అంటే ఏదైనా షార్ట్ టర్మ్ కోర్స్ ఏదైనా జాయిన్ అవ్వండి. 3,000, 2,000, 5,000 బిలోనే ఉంటుంది. సో షార్ట్ టర్మ్ ఏదైనా ఒకటి జాయిన్ అవ్వండి, గెట్ కాన్ఫిడెన్స్ అండ్ వర్క్ విత్ బీటర్ క్లయింట్, అండ్ యూ కెన్ గెట్ రివ్యూస్, అండ్ యూ కెన్ గో ఫర్ డైరెక్ట్ చార్జ్. అప్పుడు మీరు చార్జ్ చేసి ఇంకో కంపెనీకి పోర్ట్ఫోలియో అనేది ఫార్వర్డ్ చేస్తారు. Content writing, digital marketing, these are the famous popular things, and there are many. They now ఉన్నాయంటే ఇంకా చాలా ఉన్నాయి. Okay, I will forward you the list right now. The list పంపిస్తాను ఇప్పుడే, so that you will get an idea. పీడిఎఫ్ పెట్టాను, బాగుంది చెప్తారు. ఎందులో అయినా మీకు ఎందులో ఇష్టమో, ఏ ఫీల్డ్ అంటే ఇష్టమో, అది పర్టికులర్ నీష్ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు అందులోనే స్టార్ట్ చేయొచ్చు. ఈవెన్ యూ కెన్ వర్క్ ఫర్ అదర్స్, మీరు ఇంకొకరి కోసం వర్క్ చేయొచ్చు, అండ్ యూ కెన్ వర్క్ ఫర్ యువర్ ఓన్. మీ బిజినెస్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకొకరి కోసం అయినా మీరు వర్క్ చేయవచ్చు. ఓకే, సో ఇంకొకరి కోసం వర్క్ చేయాలి అంటే దీస్ ఆర్ ద థింగ్స్. లేదు మీరే వర్క్ చేసుకోవాలంటే కూడా మీరు మీకోసం మీరు వర్క్ అవుతారు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి బిజినెస్ ఉండాలి, సో ఎలా పోస్ట్ చేయాలి, ఎలాంటి కీవర్డ్స్ వాడాలి, సో ఎలాంటి కంటెంట్ రాయాలి, క్యూరేటెడ్ కంటెంట్ ఎలా రాయాలి, అంటే అట్రాక్టివ్ గా ఏఐడిఏ ఫార్ములా యూజ్ చేసి కాల్ టు యాక్షన్ కంటెంట్ ఎలా రాయాలి. సో ఇవన్నీ మీరు నేర్చుకుంటారు, అండ్ యూ కెన్ వర్క్ ఫర్ యువర్ ఓన్ బ్రాండ్. మీ బ్రాండ్ కోసం మీరు వర్క్ చేసుకోవచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ఆపోజిట్ కంపెనీ ఏదైనా ఒక కంపెనీ కోసమైనా మీ సర్వీసెస్ ఆఫర్ చేయొచ్చు. ఎస్ఈఓ స్పెషలిస్ట్ అనుకోండి, అంటే మీరు ఎవరైనా ఎస్ఈఓ స్పెషలిస్ట్ అనుకోండి, నాకు ఒక కంపెనీ ఉంది, ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఎస్ఈఓ స్పెషలిస్ట్. ఐ సెలెక్ట్ యూ త్రూ యువర్ పోర్ట్ఫోలియో. మీ పోర్ట్ఫోలియో చూస్తాను నేను, మీరు ఎంతమందితో వర్క్ చేశారు, మీకు ఎలాంటి రివ్యూస్ ఉన్నాయి, సో ఇవన్నీ నేను చెక్ చేసుకుంటాను పోర్ట్ఫోలియోలో. నాకు నచ్చితే నేను మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటాను. అండ్ డిస్కవరీ కాల్ అని ఒకటి ఉంటుంది, డైరెక్ట్ గా పర్సన్ తో మాట్లాడతాను. సో మీ ప్రాబ్లమ్ అప్పుడు ఏంటి, మీరు నాతో డిస్కవరీ కాల్ తీసుకున్నప్పుడు మీరు 1-to-1 మాట్లాడతారనమాట నాకు. సో మీరు ఆ, నా ప్రాబ్లం ఏంటి అని నేను ఒక కంపెనీ పర్సన్ ని, నా ప్రాబ్లం ఏంటో మీరు కనుక్కుంటారు. అని కనుక్కొని నోట్ డౌన్ చేసి మీరు ఒక ప్లాన్ పంపిస్తారు నాకు. అంటే ఒకేసారి డైరెక్ట్ గా రిక్రూట్ చేసుకోండి, ఒక ప్లాన్ పంపిస్తారు. ఇఫ్ నేనైతే మీకు ఇలా హెల్ప్ చేస్తాను, దిస్ ఈజ్ మై ప్లాన్ అని మీరు నాకు ఒక ప్లాన్ వేసి పంపిస్తారు. ఆ ప్లాన్ నచ్చితే నేను మిమ్మల్ని రిక్రూట్ చేస్తాను. ఇలా ఉంటుంది ప్రాసెస్. ఫస్ట్ పోర్ట్ఫోలియో, అండ్ ఆఫ్టర్ దట్ డిస్కవరీ కాల్. డిస్కవరీ కాల్ తర్వాత సొల్యూషన్ ప్లాన్ అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాలి. సొల్యూషన్ ప్లాన్ అనేది వాళ్ళకి నచ్చితే వాళ్ళు మిమ్మల్ని రిక్రూట్ చేస్తారు ఇన్ దాట్. ఓకే,
ఏదైనా సరే అలాగే ఉంటుంది. కంటెంట్ రైటింగ్ అనుకోండి, వీక్లీ నేను ఇన్ని ఇన్ని శాంపుల్స్ మీకు ఇవ్వాలి, ఇంత కంటెంట్ మీకు ఇవ్వాలి, ఇన్ని వర్డ్స్ 150 వర్డ్స్ ఎవ్రీడే ఇవ్వాలి, 500 వర్డ్స్ ఎవ్రీడే ఇవ్వాలి. ఇలాగా ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద సో వీ హ్యావ్ టు డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ ద క్లయింట్ తో ప్రతిదీ డిస్కస్ చేయాలి అండ్ అకార్డింగ్ టు దట్ మనం కస్టమైజ్ చేయాలి. అదే మనకున్న స్కిల్. దాంతోనే మనం we can grow in freelancing career. డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్ ప్రతి ఒక్కరికి వచ్చు కదా, అందులో మీరు మాస్టర్ అవ్వండి, నేర్చుకోండి. యూట్యూబ్ లో ఉన్నాయి, చాలా ఉన్నాయి వీడియోస్, సో నేర్చుకోండి. కన్సల్టెంట్ అవ్వచ్చు, కాపీ రైటర్ అవ్వచ్చు, వర్చువల్ అసిస్టెంట్ అవ్వచ్చు, సేల్స్ పనులు ఎక్స్పర్ట్ అవ్వచ్చు. ఎందుకు మీకు డౌట్ రావచ్చు, ఎందుకు మమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు ఫ్రీలాన్సర్ గా, ఎలా ఎందుకు రిక్రూట్ చేసుకుంటారు అంటే, ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేస్తున్నాను. సో నేను అన్ని ప్లాట్ఫామ్స్ లో ఫేస్బుక్ లో పోస్ట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయాలి, లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయాలి, అండ్ యూట్యూబ్ లో పోస్ట్ చేయాలి. ఇలా అన్ని వెబ్సైట్స్, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నేను హ్యాండిల్ చేసుకోలేకపోతున్నాను అలోన్. ఐ కాంట్ డూ ఎవ్రీథింగ్ అలోన్. ఓకే, సో ఐ విల్ సీక్ ఫర్ ఎ హెల్ప్. ఓకే, ఐ విల్ సర్చ్ పీపుల్ హూ కెన్ హెల్ప్ మీ. సో అలాంటప్పుడు మీరు దానికి ఒక ప్రొఫైల్స్ ని వాళ్ళు వెతుకుతారు, వీడియో ఎడిటింగ్ అని ఒక ప్రొఫైల్ మీరు వాళ్ళు వెతికారు అనుకోండి, మీరు కనిపించారు అనుకోండి, సో దే విల్ అప్రోచ్ యూ. వాళ్ళకి మీ ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ కుదిరింది అనుకోండి, దే విల్ ఐ కెన్ హెల్ప్. లైక్ నేను ఒక్కదాన్ని నేను అన్ని చేసుకోలేను, అండ్ యూ ఆర్ హెల్పింగ్ మీ యాజ్ ఏ ఎస్ఈఓ, యాజ్ ఏ వర్చువల్ అసిస్టెంట్, యాజ్ ఏ కంటెంట్ రైటర్. నేను ఒక బ్లాగ్ పెట్టాను, ఆ బ్లాగ్ కి నేను ఎవ్రీ ఫ్రైడే కంటెంట్ అనేది నేను పోస్ట్ చేస్తున్నాను. నాకు కుదరట్లేదు, నా జాబ్ చేసుకుంటున్నాను అండ్ ఆల్సో నేను బ్లాగింగ్ చేసుకుంటున్నాను, నాకు కుదరట్లేదు, నాకు చాలా వర్క్ ఉంది. ఓకే, సడన్ గా ఏదో ఒకటి ఉంటాయి కదా. సో అలాంటప్పుడు నేను ఒకరిని ఎవరినైనా హైర్ చేసుకొని నా బ్లాగ్ కి మీరు రాసిస్తే నేను ఇంత పే చేస్తాను. ఓకే, యూట్యూబర్స్ కూడా చాలా మంది చేస్తారు, ఎవ్రీ టైం వాళ్ళే వీడియోస్ ఏం చేయరు, వాళ్ళు హైర్ చేసుకుంటారు. ఎవరినైనా హైర్ చేసుకొని వీడియో స్క్రిప్ట్ అనేది రాసిస్తారు. సో ఆ వీడియో స్క్రిప్ట్ ప్రకారం వీళ్ళు ఫాలో అయ్యి వీడియో అనేది షూట్ చేసుకొని పెడతారు. సో ఇలా ఉంటుంది, ప్రతి ఫోటోగ్రాఫర్ ని హైర్ చేసుకుంటారు, తర్వాత కంటెంట్ రైటర్ ని హైర్ చేసుకుంటారు, వీడియో స్క్రిప్టింగ్ రాసే వాళ్ళని హైర్ చేసుకుంటారు. వి హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్ ఇన్ దిస్. డిజిటల్ మార్కెటింగ్ లో చాలా మంచి ఫ్యూచర్. అండ్ దట్ ఇక్కడ ఏంటి అంటే ఇంకో బెనిఫిట్, మీకు నచ్చిన ఫీల్డ్ లో మీరు ఇష్టంగా ఏదైనా చేస్తారు కదా, మీకు నచ్చిన ఫీల్డ్ లోనే చేయొచ్చు. ఓకే, మీకు నంబర్ ఆఫ్ ఆపర్చునిటీ. వెబ్ డెవలపర్, గ్రాఫిక్ డిజైనర్, సేల్స్ ఫనల్ ఎక్స్పోర్ట్ అంటే ఇప్పుడు అమెజాన్ ఉంది. అమెజాన్ నుంచి ఆ, మీరు ఏదో సెర్చ్ చేసిన దాంట్లో రిజల్ట్స్ ఎన్ని వస్తున్నాయి, ఆ రిజల్ట్స్ వచ్చిన వాటిలో ఇప్పుడు ఎంతమంది సెర్చ్ చేశారు, ఎంతమంది ఆ, దాన్ని యాడ్ టు కార్ట్ పెట్టారు, యాడ్ టు కార్ట్ పెట్టిన వాళ్ళు ఎంతమంది కొన్నారు. సో ఇది ఇట్స్ ఫనల్, ఫిల్టర్ అవుతూ ఉంటాయి కదా, ప్రతి స్టెప్ కి ఫిల్టర్ అవుతూ ఉంటాయి. సో దాని సేల్స్ ఫనల్ ఎక్స్పోర్ట్ అన్ని సపరేట్ గా ఉంటారు. సో ఇలా చాలా ఉన్నాయి, ఇంకా ఇది పాపులర్. మీకు లిస్ట్ అనేది మీకు పంపించాలి, లిస్ట్ ఆఫ్ సైడ్ హసల్ ఐడియాస్ అని మీకు పంపించాలి. సో పోర్ట్ఫోలియో అంటే ఏంటి? ఇందాకటి నుంచి మనం పోర్ట్ఫోలియో అని మాట్లాడుకుంటున్నాం కదా. ఈ పోర్ట్ఫోలియో ఇస్ బేసికలీ ప్రూఫ్ ఆఫ్ యువర్ స్కిల్స్ అండ్ ఎక్స్పర్టైజ్. మీరు ఎందులో ఎక్స్పర్టైజ్ అండ్ స్కిల్స్ ఏంటి? ఓకే, to put it simply, before hiring you for any service, clients will want to see you past work, professional achievements, and case studies which you have to readily present to them. మిమ్మల్ని నేను మీకు హెల్ప్ చేస్తాను, నన్ను హైర్ చేసుకుంటే ఎవరు హైర్ చేసుకోండి, మీ స్కిల్స్ ఏంటి, మీరు ఎందులో ఎక్స్పర్ట్, అండ్ మీరు ఎవరితో వర్క్ చేశారు, వాళ్ళ వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇన్స్టాగ్రామ్ కి వర్క్ చేశారు అనుకోండి, ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కి వర్క్ చేస్తారు ఎస్ఎంఎం లాగా. వాళ్ళని ఒక 20 ఫాలోవర్స్ నుంచి మీరు 5000 ఫాలోవర్స్ వరకు తీసుకెళ్ళారు అనుకోండి, మీరు వర్క్ చేసేవారు. మీరు ఆ ప్రొఫైల్ వర్క్ చేసి 5000 ఫాలోవర్స్ వరకు తీసుకెళ్ళారు అనుకోండి. సో యూ కెన్ యాడ్ దట్ టు యువర్ ప్రొఫైల్. సో ఐ హావ్ అచీవ్డ్ దిస్. ఓకే, నేను 50 ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళకి నేను 5000 ఫాలోవర్స్ నేను తెప్పించాను. దిస్ ఈస్ మై అచీవ్మెంట్. అది ఎంత చిన్నదైనా కానీ యూ కెన్ యాడ్ టు యువర్ ప్రొఫైల్.
పోర్ట్ఫోలియో. అండ్ కేస్ స్టడీస్ ఉంటాయి, ఇందాక చెప్పాను కదా, దట్ ఈస్ ద కేస్ స్టడీ. బిఫోర్ అండ్ ఆఫ్టర్ కేస్ స్టడీ ఉంటుంది కదా, నేను వర్క్ చేయకముందు వాళ్ళు ఎలా ఉన్నారు, వర్క్ చేసిన తర్వాత వాళ్ళు ఏ స్టేజ్ కి, వాళ్ళ ప్రొఫైల్ అని ఏ స్టేజ్ తీసుకెళ్ళాను, వాళ్ళకి ఎన్ని ఫేస్ చేయించాను, ఇన్ దట్ విచ్ హ్యావ్ రెడీలీ ప్రెసెంట్ చేద్దాం, అది మనం రెడీగా మనం ప్రెసెంట్ చేసి పెట్టుకోవాలి. పోర్ట్ఫోలియో అంటే డాక్యుమెంటే కాదు, యూ కెన్ ఎయిదర్ మేక్ ఏ వెబ్సైట్ పోర్ట్ఫోలియో అని, విక్స్.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది, విక్స్.com, వర్డ్ ప్రెస్, ఇట్లా అయినా మీరు ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, ఫ్రీ వర్షన్స్ ఉంటాయి, డోంట్ వరీ, దిస్ ఇస్ నాట్ పెయిడ్. ఇప్పటికిప్పుడు మీరు విక్స్.com, వర్డ్ ప్రెస్ లో చేయాలి అంటే కూడా మీరు ఇప్పటికిప్పుడు చేయొచ్చు. జస్ట్ ఈమెయిల్ ఐడి ఇచ్చి లాగిన్ అవ్వడం అంతే. వాళ్ళన్ని రెడీగా పెట్టుకుంటారు, మనం దాంట్లో మన ఫోటోస్ పేస్ట్ చేసుకోవాలి. అండ్ టెంప్లెట్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లెట్స్ ఉంటాయి, అందులో ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం అందులో క్రియేట్ చేయాలి. అండ్ మేక్ ఏ పీడిఎఫ్ విత్ క్యాన్వా ఆర్ ఎనీ అదర్ సాఫ్ట్వేర్. క్యాన్వా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ టు మేక్ ఏ పోర్ట్ఫోలియో. ఒక పీడిఎఫ్ లాగా లేదంటే పీపీటీ లాగా చేయొచ్చు. మీకు పీపీటీ ఇప్పుడు నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను పీపీటీ, ఇలాగే మీ పోర్ట్ఫోలియో కూడా ప్రజెంట్ చేసుకోవచ్చు. You can make either a website or a PDF with Canva or any other software or PPT. ఏదైనా చేయొచ్చు. What to include in portfolio? Portfolio ఏం పెట్టాలి? Introduction to who you are, మీ ఏంటి, samples of your work, మీ వర్క్ samples, మీరు ఎవరికైనా వర్క్ చేసి వర్క్ samples, రిజల్ట్స్ అండ్ కేస్ స్టడీస్, వర్క్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఏమొచ్చాయి అండ్ వాట్ ఆర్ దేర్ కేస్ స్టడీస్, అండ్ టెస్టిమోనియల్స్, టెస్టిమోనియల్స్ అంటే వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ review. And best options, if you want to start as a beginner, you can choose these things best options. ఎందుకంటే ఇందులోనే ఎక్కువ పీపుల్ ఉంటారు. ఫేస్బుక్ లో మనకి చాలా మంది యాక్టివ్ గా ఉంటారు. Pinterest, LinkedIn, Instagram, YouTube, Twitter, we can go for the best options. The social media is the best options to start చేయడానికి. And so I have to check videos. So let me tell you how to charge. మీరు ఎలా చార్జ్ చేయాలి అంటే,
So this is a sample price as a beginner. So sample small offer we can give at the beginning. We can give a small offer. Small offer is that ఒక్క వీడియో స్క్రిప్ట్ కి 500 మీరు ఒక వీడియో స్క్రిప్ట్ మీరు ప్రిపేర్ చేశారంటే 500 స్మార్ట్ మీకు చూపిస్తుంది. progress. Hope I am audible to you. వీడియో స్క్రిప్ట్ ఒక వీడియో స్క్రిప్ట్ మీరు రాసిస్తే 500 రూపీస్ పర్ స్క్రిప్ట్. ఒక స్క్రిప్ట్ కి 500 రూపీస్. వాళ్ళ అబ్బాయికి ఛార్జ్ లేదు. ఒక ఈమెయిల్ న్యూస్ లెటర్ మీరు రాసిస్తే 200 రూపీస్ పర్ ఈమెయిల్. ఒక ఈమెయిల్ కి మీరు 200 రూపీస్ ఛార్జ్ చేయాలి. అంటే ఇన్ని వర్డ్స్ ఉండాలి అని మీరు వాళ్ళతో ముందుగానే మాట్లాడుకోవాలి. ఇన్ని వర్డ్స్ నేను రాసిస్తాను, అన్ని వర్డ్స్ నాకు 200 రూపీస్ ఛార్జ్. ఒక కీనోట్ స్పీచ్ రాసిస్తే 2000 రూపీస్ పర్ కీనోట్ స్పీచ్. కీనోట్ స్పీచెస్ అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, సిఈఓస్ ఇలా వాళ్ళు మాట్లాడాలి అంటే వాళ్ళకి కీనోట్ స్పీచ్ అని ఒకటి రాసే వాళ్ళు ఒకరు ఉంటారు. కీనోట్ స్పీచ్ ని రాసే వాళ్ళు ఒకరు ఉంటారు. వాళ్ళు రాసి ఇచ్చింది వీళ్ళు మాట్లాడారు. నాట్ దేర్ ఓన్ కంటెంట్, వాళ్ళ ఓన్ కంటెంట్ కాదు. వీళ్ళు రాసిచ్చింది వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళకి ఎలా కావాలో కంటెంట్ కస్టమైజ్ చేసి రాసిస్తారు. అదే దాన్ని బట్టి కీనోట్ స్పీచ్. ఒక స్పీచ్ స్టేజ్ మీద మాట్లాడాలి అంటే రాసిచ్చే వాళ్ళు పక్కన వేరే ఉంటారు. కీనోట్ స్పీచెస్. అండ్ సోషల్ మీడియా పోస్ట్, ఒక్క సోషల్ మీడియా పోస్ట్ కి 100 రూపీస్. లైక్ ఇన్ని ప్లాట్ఫామ్స్ లో నేను ఒక్క పోస్ట్ నేను పోస్ట్ చేస్తాను, 100 రూపీస్ చార్జ్. అది స్మాల్ ఆఫర్. అండ్ పోడ్కాస్ట్ ఉంటుంది కదా మనకి, తెలుసా పోడ్కాస్ట్ అంటే? దిస్ ఈస్ రియలీ పాపులర్ దీస్ డేస్. ఒక రేడియో లాగా పోడ్కాస్ట్ తెలియని వాళ్ళు ఉండకపోతే, సో ఒక పోడ్కాస్ట్ కి స్క్రిప్ట్ రాస్తే అంటే ఆ స్క్రిప్ట్ ఎన్ని మినిట్స్ ఉండాలి అంటే ఆ స్క్రిప్ట్ మీరు చదివితే ఎన్ని మినిట్స్ వస్తుంది అని కూడా మీరు ముందే మాట్లాడుకోవాలి. 10 మినిట్స్ స్క్రిప్ట్ రాస్తే 100 రూపీస్, హాఫ్ అన్ అవర్ స్క్రిప్ట్ రాస్తే 1000 రూపీస్ ఇలాగా మాట్లాడుకోవాలి. అండ్ వైట్ పేపర్ ఇన్ ద సెన్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రియల్ ఎస్టేట్ కంపెనీకి వెళ్ళాం అనుకోండి, దే విల్ గివ్ యూ 2 పేజెస్ ఆఫ్ డాక్యుమెంట్. అంటే ఇక్కడ మా కంపెనీ ఇలా ఉంది. సో మన ఇన్విటేషన్ కార్డ్స్ మనం ప్రింట్ చేస్తాం కదా, 2 పేజెస్ అలాంటి వైట్ పేపర్స్ ఉంటాయి. 2 పేజెస్ ఆఫ్ డాక్యుమెంట్. అందులో ఏంటి అంటే కాల్ టు యాక్షన్స్ ఉంటాయి, అండ్ మన డీటెయిల్స్ ఉంటాయి, మన అడ్రస్ ఉంటుంది, అండ్ దర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ కంటెంట్ కూడా కొంచెం ఉంటుంది. మా కోర్స్ ఏంటి, మా డిజైనింగ్ ఏంటి, మేము ఏం చెప్పిస్తాము, జస్ట్ లైక్ ఎ పాంప్లెట్. అంటే పాంప్లెట్ అంటే మోర్ దాన్ అంటే ఎవ్రీథింగ్ డీటెయిల్డ్ గా ఉంటుంది, అండ్ కాల్ టు యాక్షన్స్ కూడా అందులో ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈ వైట్ పేపర్స్ పొలిటీషియన్స్ నుంచి అందరూ చేయించుకుంటారు. ఐ హోప్ ఇది వైట్ పేపర్ అనేది చాలా మందికి ఐడియా ఉంటుంది. బట్ రియల్లీ దిస్ ఇస్ అ వెరీ ఫేమస్. మీరు వైట్ పేపర్ చేయగలిగితే ఒక వైట్ పేపర్ కి 500 ఇస్తారు. వెబ్సైట్ కాపీ ఒకటి చేయించాలి అంటే ఇట్ డిపెండ్ అపాన్ మీరు ఎన్ని వర్డ్స్ చేయిస్తున్నారు, అది మీరు కంపెనీతో మీరు మాట్లాడుకోవాలి. సమ్ టైమ్స్ దే కెన్ చార్జ్ 1000, 2000, 5000 ఇలా చార్జ్ చేసి అకార్డింగ్ టు ద కంటెంట్ కి. ఇప్పుడు రీసెర్చ్ ఎక్కువ కావాలనుకోండి, మనం ఎక్కువ చార్జ్ చేయొచ్చు. అకార్డింగ్ టు ద రీసెర్చ్ కూడా మనం చార్జ్ చేయొచ్చు. టైం టేకింగ్ అనుకోండి, మనం చార్జ్ చేయొచ్చు. ఇన్ దాట్ వే సేల్స్ అండ్ మార్కెటింగ్ యాడ్ కాపీస్ ఉంటాయి, జస్ట్ లైక్ పాంప్లెట్స్ లాగానే మనకి పోస్ట్ వస్తూ ఉంటాయి కదా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో. ఒక యాడ్ కాపీ సేల్ అని ఫ్లాష్ అవుతూ ఉంటుంది. సమ్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ యాడ్ కాపీ వస్తుంది కదా. సో అలాంటిది యాడ్ కాపీ. ఒక యాడ్ కాపీ రాయాలి అంటే 250 రూపీస్. అందులో కాల్ టు యాక్షన్ ఖచ్చితంగా ఉండాలి. అంటే ఆ యాడ్ చదివితే వాడికి యాక్షన్ తీసుకోవాలి అనిపించాలి, అలా రాయాలంటే. సో ఇన్ దాట్ వే we can write, we can expertise in that, we can charge 250 రూపీస్ per ad. బ్లాగ్ పోస్ట్, ఒక బ్లాగ్ పోస్ట్ కి
50 పైసా పర్ బోర్డ్. యాజ్ అ బిగినర్ మీరు 50 పైసా చార్జ్ చేయొచ్చు. 500 బోర్డ్స్ రాశారనుకోండి, ఒక్కొక్క బోర్డ్కి 50 పైసా మీరు చార్జ్ చేయొచ్చు. లైక్ దిస్ ఈస్ అ వెరీ స్మాల్ ఆఫర్ as a beginner and sample price మంత్లీ ప్యాకేజ్ ఇలా ఉంటుంది. ఒక మంత్ కి మీకు మంత్లీ 2 వీడియో స్క్రిప్ట్స్ ఇస్తాను. సారీ, వీక్లీ 2 వీడియో స్క్రిప్ట్స్ ఇస్తాను. అంటే వీక్లీ 1 వీడియో స్క్రిప్ట్. ఎవ్రీ ఫ్రైడే మీకు వీడియో వస్తుంది, వీడియో పోస్ట్ చేయాలి అనుకున్నాను. సో 4 వీడియో స్క్రిప్ట్స్ కి 5000 మంత్లీ ప్యాకేజ్. సో ఇక్కడ ఒక వీడియో స్క్రిప్ట్ కి 500 తీసుకున్నాం కదా. ఇన్ దాట్ వే మనం ఇంకా ఎక్కువ వీడియో స్క్రిప్ట్స్ ఇవ్వచ్చు. మీరు మంత్లీ ప్యాకేజ్ తీసుకుంటే తగ్గిస్తాము అని మంత్లీ ప్యాకేజ్ కూడా ఇవ్వచ్చు. సో ఈమెయిల్ న్యూస్ లెటర్స్ వీక్లీ ట్వైస్ ఈమెయిల్ న్యూస్ లెటర్స్ పంపించాలి అంటే యూ కెన్ చార్జ్ ఫర్ 1 month 500. కీనోట్ స్పీచెస్ అకార్డింగ్ టు ద మంత్లీకి ఎన్ని కావాలి అని మీరు వాళ్ళతో మాట్లాడుకుంటే దాన్ని బట్టి ఉంటుంది. సో వీ కెనాట్ షో. అండ్ సోషల్ మీడియా పోస్ట్ ఎన్ని ఉన్నాయి, సో ఎన్ని పోస్ట్ చేయాలి, ఇది ప్లాట్ఫామ్స్ కి ఎన్ని పోస్ట్ చేయాలి. సో అకార్డింగ్ టు దట్ యూ కెన్ కమ్యూనికేట్ విత్ దమ్ according to their customization. You can charge 10,000 per month. Basically monthly package is 10,000 per month. Social media handle చేస్తే 10,000 per month is forecast. We can see the white paper monthly packages ఇలా. అండ్ వన్ టైం ప్రీమియం ఆఫర్ అని ఉంది, 3 months అలా. లేదంటే ప్రీమియం ఆఫర్స్ ఎలా ఉంటాయంటే యూ కెన్ చార్జ్ ఫర్, మీరు బాగా ఎక్స్పర్టైజ్ అయ్యారనుకోండి యూ కెన్ చార్జ్ లాట్ ఆఫ్ ఒకేసారి నా దగ్గర నుంచి మీరు తీసుకున్నారనుకోండి స్క్రిప్ట్స్, అది చార్జ్ 1000. మీరు ఇప్పుడు 3 months నేను మీకు రాసిస్తాను అని మీరు ప్రాబ్లమ్స్ చేశారు. మీరు 3 months మీ దగ్గర వాళ్ళ దగ్గర మీకు కమిట్మెంట్ ఉంటుంది కాబట్టి మనం తగ్గించవచ్చు చార్జ్. It's completely based on your experience and your expertise and the skills in all these things. సో దిస్ ఇస్ ద Canva నేర్చుకోండి. Canva చేయడం, Canvaలోనే చాలా మంది పోస్ట్ అంతా కూడా Canvaలో చేస్తారు. సో పోర్ట్ఫోలియో వెతకండి ఇందులో. పోర్ట్ఫోలియో మీ గురించి మీరు చెప్పుకోవాలి అంటే మీరు ఒక పోర్ట్ఫోలియో ఇలా కూడా మీరు డిజైన్ చేసుకుంటూ ఆల్రెడీ రెడీ టెంప్లెట్స్ ఉంది, అందులో మీరు కలర్స్ కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ జస్ట్ మీరు మ్యాటర్ ఒకటి పెట్టుకోవాలి, ఎవ్రీథింగ్ డిజైన్. ఇందులో ఇలా సింబల్ ఉన్నాయి కదా, క్రౌన్ సింబల్ ఉన్నవన్నీ కూడా చార్జ్ చేస్తారు అమౌంట్. క్రౌన్ సింబల్ లేనివన్నీ కూడా అమౌంట్ ఏమి చార్జ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. అబౌట్ నా గురించి, నా మిషన్ ఏంటి, పర్సనల్ స్కిల్స్, నా ఎడ్యుకేషన్ ఏంటి, నా వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అండ్ ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో, నేను ఇంతకుముందు వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా నా కాంటాక్ట్ లాస్ట్ నా గురించి అండ్ నేను ఏం వర్క్ చేశాను. సో మన వర్క్ అనేది మనం హైలైట్ చేసుకోవచ్చు పోర్ట్ఫోలియో. జస్ట్ లైక్ ఎ రెజ్యూమ్, సంథింగ్. మీ విజన్, మీ పర్సనల్ స్కిల్స్, మీ స్కిల్స్ మీకు ఎన్ని స్కిల్స్ ఉన్నాయో అన్ని పెట్టుకోవచ్చు. నాకు ఫోటోగ్రఫీ మంచి స్కిల్, ఇలస్ట్రేషన్ మంచి స్కిల్ అనుకోండి, బేసిక్ మంచి స్కిల్, గ్రాఫిక్ డిజైనింగ్ ఇవన్నీ మీ పర్సనల్ స్కిల్స్ అనుకోండి. యూ కెన్ మీ ఎడ్యుకేషన్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా వర్క్ చేశారంటే
లింక్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. పర్టికులర్ ఒక ప్రొఫైల్ కి మీరు వర్క్ చేశారనుకోండి, ఆ ప్రొఫైల్ లింక్ అనేది మీరు ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో. సో ఎన్ని ప్రాజెక్ట్స్ కి మీరు వర్క్ చేశారు, ఫ్రీలాన్సర్ గా ఎన్నిటికి వర్క్ చేశారు, ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2, ప్రాజెక్ట్ 3, లింక్స్ ఇవ్వచ్చు. డైరెక్ట్ గా లింక్స్ ఇచ్చారంటే దే విల్ చెక్ దేర్ ప్రొఫైల్ అండ్ దే విల్ కంపేర్ దేర్ జాబ్. Thanks for watching. My contact to everything linked. In this way, we can create our portfolio. మనం వన్స్ ఫ్రీలాన్సింగ్ మనం ఒక స్కిల్ నేర్చుకుంటాము, అందులో బీటా క్లయింట్స్ తో వర్క్ చేస్తాము. వర్క్ చేసి మీరు వర్క్ చేసింది మీరు ఇక్కడ పెట్టుకుంటారు. ఒక పోర్ట్ఫోలియో లాగా మీ స్కిల్స్ మీ ఎక్స్పర్టైజ్ అన్ని కూడా ఒక చోట డిజైన్ చేస్తారు. ఎవరికైనా మీరు ఏదైనా జాబ్ అప్లై చేశారనుకోండి, మీరు ఏం చేస్తారు, ఫస్ట్ రెజ్యూమ్ సెండ్ చేస్తారు కదా. రెజ్యూమ్ సెండ్ చేసి దే లైక్ ద రెజ్యూమ్, దే వాంట్ టు స్పీక్ యూ కెన్ గెట్ ఎ కాల్ ఫ్రమ్ కదా. ఇందాక వచ్చి మన జాబ్ నార్మల్ జాబ్ ఎలా అయితే జరుగుతుందో, ఇందులో కూడా మనం దీని రెజ్యూమ్ మనము రెజ్యూమ్ అయినా పోర్ట్ఫోలియో ఆ ఒక వర్డ్ మనకు డిఫరెన్స్. ఇక్కడ ఏంటి, మన స్కిల్స్ మన ఎక్స్పర్టైజ్ అన్ని చూస్తారు. అక్కడ ఏంటి అంటే ఒక 1 week ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళు వర్క్ నేర్పిస్తారు. జాబ్ లో కూడా ట్రైనింగ్ ఉంటుంది, నీకు వర్క్ నేర్పిస్తాము, వాళ్ళే నేర్పిస్తారు. ఫ్రెషర్ అయినా పర్లేదు అలా. ఇక్కడ ఏంటి అంటే మనం ఫస్ట్ వర్క్ నేర్చుకొని ఫస్ట్ మన ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని మన ఫీడ్బ్యాక్స్ రివ్యూస్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం స్టార్ట్ చేస్తాం అప్రోచ్ కొత్త క్లయింట్స్. ఇదొక్కటే బేసిక్ డిఫరెన్స్. సో ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ఎక్స్పర్టైజ్ అండ్ ఎక్స్పీరియన్స్. టేక్ యాక్షన్, లెర్న్ ఎ స్కిల్ అండ్ ఎక్స్పర్టైజ్. ఇదంతా చేసుకోవచ్చు. ఇలా పీడిఎఫ్ లాగా మీరు చేసుకోవచ్చు. సింపుల్ ఒకే దాంట్లో సిక్స్ పేజెస్ ఒక 5 pages అలా డాక్యుమెంట్ లాగైనా చేసుకోవచ్చు. క్యాన్వా యూజ్ చేయడం నేర్చుకోండి. దిస్ ఇస్ రియల్లీ యూస్ఫుల్ ఫర్ యూ. ఇందులో జస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్, మీరు ఒక ఫ్రీలాన్సర్ గా వర్క్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, పోస్ట్ ఎలా చేయాలి అనే కన్ఫ్యూజన్స్ ఉంటాయి అనుకోండి, యూ కెన్ కమ్ హియర్. మాక్సిమం నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ దిస్. సో మీరు ఇలాంటి పోస్ట్ కొన్ని రెడీమేడ్ ఉంటాయి, జస్ట్ యూ కెన్ కస్టమైజ్ అకార్డింగ్ సేల్. సో ఇలాంటి పోస్ట్ మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సేల్ పోస్ట్ ఉంటాయి, నార్మల్ పర్సనల్ పోస్ట్ ఉంటాయి. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. మనం జస్ట్ వీటిని ఎడిట్ చేయడం. నాకు ఇలా వీఆర్ హైరింగ్, మీరు ఒక కంపెనీ వర్క్ చేస్తున్నారు, వీఆర్ హైరింగ్ అనుకోండి, వీ కెన్ మాకు ఇలా పోస్ట్ కావాలి అంటే మీరు పోస్ట్ చేసి ఇవ్వచ్చు. క్యాన్వాతో చాలా ఈజీ అమ్మా. మీరు దాని గురించి నాకు తెలియదు అని అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు సెలెక్ట్ చేసుకోవడానికి వెతకాలి, వెతకాలే కానీ చాలా ఉంటుంది. ఎక్స్ప్లోర్ మోర్ అని ఉన్నాయి కదా, మార్కెటింగ్ ఏజెన్సీకి సంబంధించి డిజిటల్ కంపెనీ నా బిజినెస్ అబౌట్ టీమ్ గురించి మీ ఆఫీస్ కోసం ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. దీనికి ఈ క్రౌన్ ఉన్నవి మీరు యూజ్ చేసుకోవాలంటే డైలీ ఛార్జ్, మంత్లీ ఇంత అని ఛార్జ్ చేస్తారు. మీ స్టోరీస్ వీడియోస్ కూడా మీరు ఇందులో ఎడిట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అన్నా కూడా వస్తాయి. ఫస్ట్ మీ స్టోరీస్ ఎడిట్ చేయడం నేర్చుకోండి. సెకండ్, సో మనకి మీరు కంప్లీట్ గా డిజిటల్ మార్కెటర్ గా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నా, ఆల్మోస్ట్ మీకు మీ ఫ్రీలాన్స్ మీది కెరియర్ ఎలా స్టార్ట్ అవుతుందంటే 500 నుంచి 5000 నుంచి మీకు లాక్స్ వరకు మీ జర్నీ అనేది అలా రన్ అవుతూ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ అప్డేటెడ్ గా ఉండాలి. డిజిటల్ మార్కెటింగ్ అప్డేటెడ్ గా ఉండాలి. మనకి స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుంది డిజిటల్ మార్కెటర్ అంటే, ఒక కంపెనీకి గా వెళ్ళి మీరు వర్క్ చేయాలి అంటే 25,000.
స్టార్టింగ్ 25 to 40 కంపెనీని బట్టి మనకి శాలరీ అనేది చేంజ్ అవుతుంది. మనకి యూకేలో అయితే $28,000 అలా ఇస్తారు. మనకి ఇక్కడ కొంచెం తక్కువ కాబట్టి ఇండియాలో అకార్డింగ్ టు ఇండియన్ రూపీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీథింగ్ విల్ చేంజ్ అకార్డింగ్ టు యువర్ స్కిల్స్ అండ్ ఎక్స్పర్టైజ్. మీ ఎక్స్పర్టైజ్, మీ ఎక్స్పీరియన్స్ బట్టి అమౌంట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, శాలరీ, మీ కంపెన్సేషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది మాత్రం మీరు ఎంత స్కిల్ అప్ అవ్వాలి, ఎంతవరకు నేర్చుకోవాలి, కంప్లీట్లీ యువర్ చాయిస్. ఎంత నేర్చుకుంటే అంత మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఎంత అప్డేటెడ్ గా ఉంటే అంత మంచి శాలరీ మీకు ఉంటుంది. డిమాండ్, డిజిటల్ మార్కెటింగ్ లో డిమాండ్ చేయాల్సింది. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ఇస్తాను. 2 minutes ఇస్తాను. 2 minutes వెళ్ళండి ఇస్తాను. సో సోషల్ మీడియా ఎస్ఎంఎం లాగా మీరు జాయిన్ అవ్వాలి అంటే యూ కెన్ జాయిన్ యాజ్ సోషల్ మీడియా మేనేజర్. ప్రతి దానికి ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ గా మనం జాయిన్ అవ్వాలి అనుకుంటాం, డేటా అనలిస్ట్ గా జాయిన్ అవ్వాలి. ప్రతి దానికి ఒక ట్యాగ్ లైన్ అంటూ ఉంటుంది కదా. సో మనకు కూడా ఒక డెసిగ్నేషన్ ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్. మీరు ఎంతగా స్పెషలైజేషన్ చేయాలి అనేది ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. ఆ స్పెషలైజేషన్ కి తగ్గట్టే మీకు కూడా శాలరీస్ ఉంటాయి. బట్ బిలీవ్ మీ, యూ గెట్ అ వెరీ గుడ్ శాలరీస్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ కెరియర్. డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ చూస్ చేసుకుంటే మేబీ స్టార్టింగ్ లో మీకు కొంచెం డిఫికల్ట్ గానే ఉండొచ్చు. ఇఫ్ యూ లవ్ ద ప్రాసెస్, మీరు నేర్చుకోవాలి, మీ ఇష్టం, ప్యాషన్ అనేది ఉంది అంటే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే, ఆ ఎన్విరాన్మెంట్ లో ఉండడానికి ట్రై చేయండి. సో దెన్ దట్ వుడ్ బి ఈజీ. ఒక్కరే అలోన్ అన్ని సాధించాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. ట్రై టు బి ఇన్ దట్ ఎన్విరాన్మెంట్. లైక్ చిన్న కోర్స్ ఏదైనా చేయడము, కోర్సెస్ జాయిన్ అవ్వండి, ఎక్స్పర్టైజ్ అవ్వండి. ఇప్పుడు మీకు ఈ ఇంటర్న్షిప్స్ జాయిన్ అవ్వండి. మీకు ఈ ఇంటర్న్షిప్ జాయిన్ అవ్వడం వల్ల మీకు అది ఒక బెనిఫిట్ అయింది కదా. సంథింగ్ దెర్ ఈస్ అ కెరియర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అనేది మీకు అర్థమైంది. సో ఎందులో చూస్ చేసుకోవాలనేది మీ ఇష్టం. మీరు ఏ నీష్ అయినా తీసుకోవచ్చు. ఓకే, ఏ నీష్ అయినా తీసుకొని అందులో తీసుకోవాలి. సో దట్ ఈస్ ద ఫ్రీడమ్. మనకు ఆ ఫ్రీడమ్, ఆ కస్టమైజేషన్ డిజిటల్ మార్కెటింగ్ లో ఉంటుంది. జావా, పైథాన్ ఇలాంటి వాటిలోనే మనం జాబ్ చేయాలి. సో కంప్లీట్లీ యువర్ విష్. మీరు జావా, పైథాన్ నేర్చుకొని కూడా మీరు డిజిటల్ మార్కెటింగ్ లో చేయవచ్చు. దాంట్లో ఎక్స్పర్టీస్ అనుకోండి, యూ కెన్ టెల్ ద సేమ్. పైథాన్ లో మీరు కోర్సెస్ డిజైన్ చేయండి, మీకు పైథాన్ నేర్పిస్తానని చెప్పండి. అది కూడా ఒక డిజిటల్ మార్కెటింగ్. యూ కెన్ డూ ఫర్ యువర్ సెల్ఫ్. మీకోసమే చేయొచ్చు, మీరే కోర్సెస్ లాంచ్ చేయొచ్చు. ఓకే, లేదంటే మీరు ఇంకొకరికి సర్వీసెస్ ఆఫర్ చేయొచ్చు. ఓకే, దీస్ ఆర్ ద టూ థింగ్స్ దట్ విల్ హ్యావ్ అ బెనిఫిట్ ఇన్ దట్. మీకు ఇంకొకటి పంపిస్తాను. అంటే స్కిల్స్ అనేది అక్వైర్డ్ స్కిల్స్, నేచురల్ స్కిల్స్ మీకు ఏమున్నాయి, అక్వైర్డ్ స్కిల్స్ ఎలా ఉంటాయి, అండ్ మీ మీ స్కిల్స్ ని మీరు ఎలా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ డే మీకు పీపీటీ ఒక డాక్యుమెంట్ పంపించాను. మీ ప్యాషన్ ఎలా కనుక్కోవాలి, మీకు ఎందులో ఇష్టమో కనుక్కోవాలి, ఎలా కనుక్కోవాలి, అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసుకుంటే మీకు ఇప్పుడు చాలా ఈజీ అవుతుంది మీరు ఫర్దర్ గా సెలెక్ట్ చేసుకోవడానికి. ఓకే, నేను ఆ పీడిఎఫ్ కూడా నేను మీకు షేర్ చేస్తాను.
I will forward this document to you. You can check it out. So ఇది మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకోవాలి. వాట్ ఆర్ ద న్యాచురల్ స్కిల్స్ దట్ యూ హ్యావ్. సో మీరు సేల్స్ లో మంచి స్కిల్ ఉందా, కమ్యూనికేషన్ మంచి స్కిల్ ఉందా, సో న్యాచురల్ స్కిల్స్ ని ఫైండ్ అవుట్ చేయండి. ఎన్ని ఉంటే అన్ని లిస్ట్ అవుట్ చేయండి. న్యాచురల్ స్కిల్స్ ఎన్ని ఉంటే అన్ని లిస్ట్ అవుట్ చేయండి. సో ఇలా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. తర్వాత అక్వైర్డ్ స్కిల్స్ అంటే మీ న్యాచురల్ స్కిల్స్ వేరు, అక్వైర్డ్ స్కిల్స్ వేరు. అంటే కోర్స్ తీసుకొని నేర్చుకున్న స్కిల్స్ అక్వైర్డ్ స్కిల్స్ అంటే లర్న్ ఫ్రమ్ హౌ టు రైట్ గుడ్ ఈమెయిల్స్ రాయడం ఎలా నేర్చుకున్నారు అనుకోండి, ప్రెజెంటేషన్ చేయడం నేర్చుకున్నారు, తర్వాత ఇన్స్టాగ్రామ్ ని మేనేజ్ చేయడం నేర్చుకున్నారు, బిల్డింగ్ గుడ్ రిలేషన్షిప్ విత్ కస్టమర్స్, కస్టమర్స్ తో ఎంగేజ్ చేయడం బాగా నేర్చుకున్నారు, ఒక ప్రోడక్ట్ సెల్ చేయడం నేర్చుకున్నారు, ఒక మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకున్నారు, పబ్లిక్ స్పీకింగ్ స్టేజ్ మీద నేర్చుకొని మాట్లాడడం నేర్చుకున్నారు, అకౌంటింగ్ నేర్చుకున్నారు. ఇవన్నీ అక్వైర్డ్ స్కిల్స్. కాపీ రైటింగ్, ఎస్ఈఓ, సోషల్ మీడియా కంటెంట్. సో ఇవన్నీ నేర్చుకున్నారు అనుకోండి. దీస్ ఆర్ ద అక్వైర్డ్ స్కిల్స్ దట్ యు హావ్ లెర్న్ ఫ్రమ్ అదర్స్ బై పేయింగ్. మీ కాలేజ్ నుంచో లేదంటే మీ కోర్స్ నుంచో మీరు నేర్చుకున్నారు. అండ్ రిజల్ట్స్ అండ్ అచీవ్మెంట్ ప్లేస్ మీ అచీవ్మెంట్స్ అది ఏవైనా అయి ఉండొచ్చు. మీరు నేర్చుకున్న వాటికి, మీ న్యాచురల్ స్కిల్స్ కి, మీరు నేర్చుకున్న వాటికి వచ్చిన రిజల్ట్స్ అచీవ్మెంట్స్. రైటింగ్ కాంపిటీషన్ లో మీరు థర్డ్ వచ్చి ఉండొచ్చు, ఫస్ట్ వచ్చి ఉండొచ్చు, ఒక ఫ్రెండ్ ఫేస్బుక్ పేజ్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. దిస్ ఈస్ హౌ యూ కెన్ గెట్ ద రిజల్ట్స్. ఇలాంటివి వాటి వల్ల మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు వాటి స్కిల్. ఒక వెబ్సైట్ లో wix.com లో వెబ్సైట్ డిజైన్ చేసి ఉండొచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ లో 0 నుంచి 2 ఫాలోవర్స్ మీరు సంపాదించుండొచ్చు. అండ్ కాలేజ్ లో పోస్టర్స్ రెడీ చేసి ఉండొచ్చు. ఫేస్బుక్ గ్రూప్ ని ఒకటి మెయింటైన్ చేసి ఉండొచ్చు. ఒక డిబేట్ కాంపిటీషన్ లో మీరు గెలుచుండొచ్చు. అండ్ గాట్ ఓవర్ ఇంపోస్టర్స్ అండ్ హెల్ప్ మీ రిలేటివ్ మేక్ సేల్స్ ఇన్ దేర్ బిజినెస్. ఇలా మీ రిజల్ట్ అండ్ అచీవ్మెంట్స్ అన్ని ఒక చోట ప్లేస్ చేసుకోండి. అది కుడ్ బి స్మాల్ ఆర్ బిగ్, చిన్న అచీవ్మెంట్ అయినా సరే. ఓకే, ఇప్పుడు చూడండి, ప్లేస్ ఫస్ట్ కాదు, థర్డ్ రైటింగ్ కాంపిటీషన్ లో థర్డ్ వచ్చారు. ఈవెన్ దో వీ హ్యావ్ టు రైట్ థర్డ్. సో ఇలా అన్ని మీరు అక్వైర్డ్ స్కిల్స్, న్యాచురల్ స్కిల్స్ అండ్ రిజల్ట్స్ అండ్ అచీవ్మెంట్ ఈ మూడు మీరు ఒక చోట నోట్ చేసి పెట్టుకుంటే యూ కెన్ ఫిల్టర్ మీ ఇంట్రెస్ట్ ఏంటి అని మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. సో ఫ్రీలాన్స్ కెరియర్ మీరు చూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, సో హౌ టు స్టార్ట్, ఎలా స్టార్ట్ చేయాలి, మీరు ఎలా బీటా క్లయింట్స్ ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ రైట్ దిస్. ఐ వాంట్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్, నేను చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ ఏమీ లేకుండా ఐ వాంట్ ఫ్రీలాన్స్ యాజ్ ఎ సోషల్ మీడియా మార్కెటర్ because I have a natural or acquired skills. ఏదైనా చెప్పుకోవచ్చు. I have acquired skills like so and so. That will help me deliver results clients want. In the past, I have worked for this company, but now I have worked for my college. Okay, in the past I have worked for my friends' website. ఇలా అయినా చెప్పొచ్చు. నాకు ఎక్స్పీరియన్స్ లేదు, బట్ ఐ హావ్ వర్క్డ్ ఫర్ మై ఫ్రెండ్స్ పేజ్. నౌ ఐఎమ్ రెడీ టు ఇంప్రూవ్ అండ్ గెట్ మోర్ ప్రొఫెషనల్. నా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ ఇంకో కొంచెం ప్రొఫెషనల్ లో కెరియర్ లో ఎదగాలనుకుంటున్నాను అని మీరు ఒకటి డ్రాఫ్టింగ్ ప్రిపేర్ చేసి యూ కెన్ సెండ్ టు మల్టిపుల్ పీపుల్. ఓకే, ఫ్రీగా వర్క్ చేయండి. ఫస్ట్ ఫ్రీగా వర్క్ చేయడానికి ఇస్తున్న కంటెంట్. ఓకే, సో ఇఫ్ దే ఆర్ రెడీ టు హైర్ యూ అంటే మిమ్మల్ని మీతో వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు అనుకోండి. సో నెక్స్ట్ డిస్కవరీ కాదు, మీరు వర్క్ చేయండి. వర్క్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్, టెస్టిమోనియల్ తీసుకోండి. అండ్ దెన్ యూ కెన్ అప్రోచ్ again. I want to freelance as a so and so. In the past I have worked with so and so company. ఓకే, ఇలా కంపెనీతో వర్క్ చేస్తాను. దాని తర్వాత కంపెనీస్ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు అండ్ ఫీడ్బ్యాక్స్ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో దట్ విల్ బికమ్ యువర్ పోర్ట్ఫోలియో. అదే మీకు మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ మీ పోర్ట్ఫోలియో అవుతుంది. అప్పుడు మీ పోర్ట్ఫోలియోలో డిజైన్ చేసుకుంటారు నా గురించి, నా ఎడ్యుకేషన్, నా స్కిల్స్ అండ్ నేను వర్క్ చేసిన కంపెనీస్, నేను వర్క్ చేసిన పేజెస్, ఐఎమ్ ఎక్స్పర్టైజ్ స్కిల్స్, ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా మీ కెరియర్ ని స్లోగా బిల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, కంటెంట్ రైటింగ్ రిజల్ట్స్ ఇన్ రిటర్న్ ఆర్టికల్ యూజువల్లీ టేక్ 2 days. అంటే ఎన్ని రోజులు పడుతుంది అని మీకు డౌట్ ఉంటుంది.
సో ఐ విల్ యాడ్ సమ్ మోర్, ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు యాడ్ చేసి నేను దీన్ని మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఇప్పుడు నేను ఫార్వర్డ్ చేయలేదు, ఇంకా కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. సో ఐ విల్ యాడ్ సమ్ మోర్. ఓకే, మీ హాబీస్ ఏంటి, మీ హాబీస్ నుంచి మీరు తెలుసుకోవాల్సిన థింగ్ ఏంటి, మీకు ఇండోర్ ఆర్టికల్, ఇండోర్ గేమ్స్, వీడియో గేమ్స్ ఆడడం ఇష్టం అనుకోండి. మేబీ యూ హ్యావ్ a very good niche in video games. Maybe you have a very good interest on designing things ఇలాగా. సో మీ హాబీస్ నుంచి, మీ ఇంట్రెస్ట్ నుంచి ఎలా మీరు ఫైండ్ అవుట్ చేయాలి మీ స్కిల్ అనేది కూడా నేను మీకు రాసి పంపిస్తాను. సో మార్కెటింగ్ రిజల్ట్స్ ఇన్ క్లోజింగ్ ఇవన్నీ మీరు చదువుకోండి ఒకసారి, యూ విల్ గెట్ అన్ ఐడియా. అండ్ ఐ విల్ ఆల్సో యాడ్ సమ్ వెబ్సైట్స్ అండ్ ఫ్రీ కోర్సెస్, ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి, లింక్స్ కూడా నేను మీకు యాడ్ చేస్తాను, మీకు యాడ్ చేసి పంపిస్తాను. గివ్ మీ 1 or 2 days for this. సో మీ డిజిటల్ మార్కెటింగ్ ఎంటర్ అవ్వాలి అంటే ఫైండ్ అన్ ఇంటర్న్షిప్, టేక్ ఆన్లైన్ కోర్సెస్, చూస్ అన్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రాక్టీస్ విత్ బ్లాగ్. మీరే ఒక ఓన్ బ్లాగ్ పెట్టి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ నెట్వర్క్ విత్ అదర్ డిజిటల్ మార్కెటర్స్ అండ్ దెన్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. దిస్ ఇస్ హౌ వి కెన్, దిస్ ఇస్ ద సెకండ్ ఆఫ్ దిస్. This is the process is involved. Thank you so much for attending. If you have any doubts, you can ask me. Actually, there is a lot to share, but I don't have enough time to share, so I will dump everything in the video, in the document and only, and let me come. So how was your journey? You can share your video feedback, the video testimonial ఇవ్వండి. ఇంకా రీకనెక్ట్ విత్ కంపెనీకి మీ ఇంటర్న్షిప్ ఎలా ఉంది, సో హౌ డిడ్ యూ ఎంజాయ్, వాట్ ఆర్ ద స్కిల్స్ దట్ యూ హ్యావ్ అక్వైర్డ్, మీరు ఏం స్కిల్స్ నేర్చుకున్నారు, మీకు తెలియనివి చాలా ఉంటుంటాయి, మీరు చాలా తెలుసుకొని ఉంటారు. సో ఎవ్రీథింగ్ డంప్ ఇన్ ఏ వీడియో ప్రిపేర్ చేసి పంపించండి. Okay. So that will make there is a, some kind of encouragement for you, right? So that they will conduct more and more for you. Hope everyone finished your certificates, program certificates. Read through Okay, then bye. Meet you soon in next internship. If you have any doubts, you can ask me. Otherwise, I will leave the call. I really enjoyed the journey with you. Thank you so much for your cooperation. Hope you enjoyed it. I'm not you know, you can ask anything. Do more and more internships, join the courses. First thing you have to do, you can try it first. If you are interested in that, if you want to do that skill, you can join any internships and courses and get expertise in. Okay, then thank you so much. I'm leaving the call. Wishing you a very good luck for your future. Thank you. Bye bye.